వెల్కమ్ టు సాలిడ్ టీవీ. సౌత్ ఇండస్ట్రీలో సహజ నటనకు ప్రతీకగా నిలిచిన నిత్యా మేనన్ తన సినీ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. 2011లో అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె మొదటి సినిమాతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఆ తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి ప్రేమ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గ్లామర్ కంటే పాత్ర ప్రాధాన్యతకు ఎక్కువ విలువిచ్చే నటిగా పేరు తెచ్చుకున్న నిత్యా మేనన్ భావాలను కళ్లతోనే పలకరించగల నటిగా ప్రశంసలు అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆమె ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకొని తన ప్రతిభను మరింత చాటుకున్నారు. సింగర్ గా కూడా కొన్ని చిత్రాల్లో పాటలు పాడి మల్టీ టాలెంటెడ్ గా నిలిచారు. కమర్షియల్ సినిమాల నేపథ్యంలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకోవడంలో నిత్యా మేనన్ ప్రత్యేక స్థానం ఉంది. నటిగా మెప్పించిన నిత్యా మేనన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. కియూరి ప్రొడక్షన్స్ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తన నిర్మాణ సంస్థ లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, ప్రేక్షకుల మనసులను లోతుగా తాకే శక్తి ఉన్న మాధ్యమం అని పేర్కొన్నారు. కేవలం వాణిజ్యపరమైన లాభాల కోసం కాకుండా బలమైన కథకు ప్రాధాన్యం ఉండే పాత్రలు, లోతైన భావోద్వేగాలను మలిచే పాత్రలు, సమాజంపై సానుకూల ప్రభావం చూపిన కథాంశాలకే తన బ్యానర్ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నటిగా తన ప్రయాణం ప్రారంభించిన తొలి రోజు నుంచే తన లక్ష్యం ఇదేనని, ఇప్పుడు నిర్మాతగా కూడా అదే దృక్పథంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. కియూరి అనే పేరుకు సంబంధించిన భావనను కూడా ఆమె వీడియోలో వివరించారు. భూమి లోతుల్లో పుట్టి రాతితో చెక్కబడిన కాంతిని ప్రేమించే రూపం లేనిదే కియూరి అనే ఆలోచనతో ఈ సంస్థను ప్రారంభించానని పేర్కొన్నారు. క్రియేటివిటీ ద్వారా ప్రేక్షకుల్లో ఒక మార్పు తీసుకురావాలన్నదే తన ఆశయమని వెల్లడించారు. ఈ సందర్భంగా అలా మొదలైంది సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చిన్న ప్రేమ కథగా ప్రారంభమైన ఆ సినిమా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని నిత్యా మేనన్ తెలిపారు. దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన కొన్ని మాటలు అప్పట్లో వింతగా అనిపించినా ఆ తర్వాత అవే నిజమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం తనకున్న సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత కియూరి ప్రొడక్షన్స్ కింద ప్రాజెక్టులను ప్రకటించే ఆలోచనలో ఉన్నానన్నారు. నటిగా సాధించిన విజయాల తర్వాత ఇప్పుడు నిర్మాతగా కూడా తన ముద్ర వేయాలన్న నిత్యా మేనన్ నిర్ణయం సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చలకు దారితీస్తుంది.